పోలవరం అంటే చాలా మంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి అనుకుంటా ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి పోలవరం ప్రాజెక్ట్ అని వింటానే వచ్చు. అవును, ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల వాళ్ళకైతే ఎక్కువగా పేరు వినబడుతుంది తప్ప కనపడే పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని పోలవరం నియోజకవర్గాన్ని పర్టికులర్ గా తీసుకోవడానికి ముఖ్య కారణం ఏమైనా ఉందంటారా? అంటే ఇది పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆయన సినిమాల్లో రాకముందు కూడా అక్కడ కరటం రాంబాబు గారు అని మా గురువర్యులు అక్కడ ఆయన దగ్గరికి వచ్చి సినిమాలు రాకముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో ఆయనకు బాగా దగ్గరుండి చూశారు. గిరిజనుల మనుగడ ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏంటి, వాళ్ళు అక్కడ ఒక జీవనోపాధి ఏంటి అనేది వాళ్ళు చాలా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మళ్ళీ వీళ్ళపై అన్ని పార్టీలు వచ్చినా కూడా ఎవరు కూడా వీళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే ముఖ్యంగా ఇక్కడ కేంద్ర పాలిత ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్కే జీవనాడి. ఇది దీనివల్ల అనేక లక్షల ఎకరాలు, అనేక వేల మంది రైతులు ఈరోజు సస్యశ్యామలంగా వచ్చేటువంటి నీటిని ఉపయోగించుకొని సస్యశ్యామలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకుంటే ఇది తరతరాలు కూడా ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించామనేటువంటి ఒక దాని గురించి ఈయన పోలవరం ప్రాజెక్ట్ ఈసారి మీ టర్మ్ లో పూర్తవుతుందా? తప్పకుండా అండి, నేను 100కి 200% చెప్తున్నాను. తప్పకుండా పోలవరం ప్రాజెక్టు ఎన్డీఏ కూటమి తరపునే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే కేంద్రంలో మోదీ గారి హయాంలో ఈరోజు 12,800 కోట్లు కేటాయించారు. అలాగే డయాఫ్రామ్ వాళ్ళు గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేస్తారు దీన్ని, పోలవరం ప్రాజెక్ట్ ని. డయాఫ్రామ్ వాళ్ళు అన్ని గేట్లు ఎత్తేసి దానికి సంబంధించినటువంటి సరైన చర్యలు తీసుకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం కొట్టుకుపోయినా కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కనీసం శాసనసభలో ఎవరు కూడా ప్రమాణ స్వీకారాలు చేయకోకుండానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసి క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, మనం 24 hours పనిచేస్తే పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పూర్తి చేస్తాం అనేటువంటి అంశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షించడం జరిగింది. అలాగే తప్పకుండా మా ఎన్డీఏ కూటమి హయాంలోనే ఈ 3-4 సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం అనేటువంటి ఆశాభావం మాకు పూర్తిగా ఉంది.